పాలీ వర్కింగ్ కల్చర్ అనేది ఈ మధ్య వెస్ట్రన్ కంట్రీస్‌లో యువతరంలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ పాలీ వర్కింగ్ అంటే ఏంటి? అంటే 2కు పైన ఎక్కువ జాబ్స్ చేయటం. అంటే జనరల్‌గా మనం ఒక జాబ్ జేస్తా ఉంటాం పొద్దున సాయం దాకా. కానీ వెస్ట్రన్ కంట్రీస్‌లో 2, 3, 4 ఇలా 3, 4 జాబ్ చేయటం అనమాట. దీన్నే పాలీ వర్కింగ్ కల్చర్ అంటారు. అసలెందుకు ఇలా చేస్తున్నారు? మొదట ఇన్‌ఫ్లేషన్ రేట్లు పెరుగుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి, నీడ్స్ పెరుగుతున్నాయి, మన లగ్జరీస్ పెరుగుతున్నాయి. జీతాలు అంతగా పెరగట్లేదు. వాటికి తోడు ఫ్రోజెన్ సాలరీస్. జీతాలు అక్కడే ఆగిపోయి ఉంటాయి. ఓ పక్క మన నీడ్స్ కానీ, లగ్జరీస్ కానీ, లేదా మనం కోరుకునేవి అవన్నీ కాస్ట్‌లీ అవుతా ఉంటాయన్నమాట. వీటితో పాటు లే ఆఫ్స్. ఒకేళ ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ అన్నా ఉంటదా? మూడో జాబ్ అన్నా ఉంటది కదా! అని చెప్పి లే ఆఫ్స్ భయపడి కూడా 2, 3 జాబ్స్ చేసేవాళ్ళు చాలా మందున్నారనమాట. వీటన్నిటితో పాటు 3, 4 జాబులు చేస్తే డబుల్ బ్యాకప్ అంటే భవిష్యత్తుకి డబ్బులు వెనకేసుకోవచ్చు, సేవింగ్స్ చేసుకోవచ్చు అన్న ఆలోచన. అండ్ 2008 తర్వాత రీసెంట్‌గా 2020లో వచ్చిన కోవిడ్ క్రైసిస్. 2008లోనేమో ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, రెసెషన్ వచ్చింది. అండ్ 2020, 2021 ఈ టైంలో మనం చూసాం కోవిడ్ వల్ల చాలా ఉద్యోగాలు పోయాయి. సో, దీనివల్ల ఏంటంటే అందరికి ఒక భయం అనమాట. ఒకేళ గనక మనం మళ్ళా ఉద్యోగం పోతే కష్టం అయిద్దేమో, మన లైఫ్‌ని బిల్డ్ చేసుకోవాలి, ఈ బ్యాకప్ ప్లాన్స్ బిల్డ్ చేసుకోవాలి. వీటన్నిటి వల్ల ఈ పాలీ వర్కింగ్ కల్చర్ అనేది ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్‌లో స్టార్ట్ అయింది. అది ఇండియాలో కూడా కాస్త కనిపిస్తుందనమాట. అంటే డే అండ్ నైట్ వర్క్ చేయటం, 2, 3 జాబ్స్ చేయటం, ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంకొక జాబ్ చేయటం. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఒక ఇన్‌కమ్‌తో బతికేవాళ్ళు చాలామంది ఈ పాలీ వర్కింగ్ కల్చర్‌లో ఉన్నారనమాట. దాంతో పాటు కొంతమంది ఎర్లీగా రిటైర్ అయిపోదాం. 40 ఏళ్ల వరకే లేదా 50 ఏళ్ల వరకే జాబ్ చేసేసి ముందుగా 2, 3 జాబులు చేసి సంపాదించుకుని రిటైర్మెంట్స్ ప్లాన్స్ చేసేసుకొని ఎర్లీగా రిటైర్ అయిపోయి తర్వాత లైఫ్‌లో రెస్ట్ తీసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. ఇలా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీంతో పాలీ వర్కింగ్ కల్చర్ అనేది పెద్ద ట్రెండ్ అయిపోయింది. వీటన్నిటితో పాటు కొత్త చర్చ మొదలైందనమాట. అసలు ఆఫీస్‌లే మాయమైపోతున్నాయి. ఎందుకంటే మనం చూస్తే గనక వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కావచ్చు, గిగ్ ఎకానమీ కావచ్చు, రిమోట్ వర్కింగ్ కావచ్చు, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. వర్క్ అనేది ఒక హాబీ మాత్రమే మిగిలిపోద్ది. ఆ తర్వాత మనకు వర్క్ చేసే అవకాశం ఉండదు. 5 ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాత ఏఐ వచ్చేసిన తర్వాత మనకి పెద్దగా వర్క్ చేసే అవకాశం, అవసరం కూడా ఉండదని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. దీంతో చాలామంది అసలు భవిష్యత్తు ఎలా ఉంటదో 10 ఏళ్ల తర్వాత అసలు ఊహించగలమా? ఇంత ఫాస్ట్ పేస్‌లో వచ్చే 1 డికేడ్ అంటే వచ్చే 10 సంవత్సరాల్లో చాలా మార్పులొస్తున్నాయి. వర్క్ రిలేటెడ్ మార్పులు చాలా రాబోతున్నాయి కాబట్టి మనం మన లైఫ్‌ని సెటిల్ చేసుకుందాం. వర్క్ చేసేసి ఇప్పుడు మొత్తం కూడా మన లైఫ్‌ని బిల్డ్ చేసుకుందాం అని ఆలోచించేవాళ్ళు కూడా చాలా మందున్నారు. ఈ మధ్య యువతరం ఫాలో అవుతున్న ఈ పాలీ వర్క్ కల్చర్ అంటే 3, 4 జాబ్స్ ఒకటేసారి చేయటం వల్ల నిద్రలేమి రావచ్చు, యాంగ్జైటీ రావచ్చు, డిప్రెషన్ రావచ్చు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తగ్గిపోవచ్చు, సాలరీ కనపడొచ్చు కానీ చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. దీనివల్ల కన్‌ఫ్యూషన్ కావచ్చు, పెళ్ళిళ్ళు చేసుకుందాం అనే ఆలోచన తగ్గిపోవచ్చు. ఇలా రకరకాలనమాట. పాలీ వర్క్ కల్చర్ వల్ల హెల్త్ ఎఫెక్ట్స్ రావచ్చు. దాంతో పాటు వీక్లీ పాలీ వర్క్ కల్చర్ స్టార్ట్ చేస్తే ఏమవుద్దంటే ఆల్మోస్ట్ 7 డేస్ వర్క్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్ అయిపోవచ్చనమాట. దాంతో పాటు పాలీ వర్క్ కల్చర్ వల్ల రకరకాల వర్క్స్ చేసి మైండ్ సాచురేషన్ లెవెల్‌లో కూడా వస్తుంటది. కాబట్టి పాలీ వర్క్ కల్చర్ అనేది అంత మంచిది కాదని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు.